మీరు ఇలాగ రెండు దారులు ఉన్నాయి, దారుల్లో ఇలాంటివి ఉన్నాయి, అలా తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పని సాక్ష్యం అని చెప్పలేను నేను. సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అనేది ఏంటంటే ఇక్కడ బాడీ ఇక్కడ దొరకగానే వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్లు సీజ్ చేయడం, ఐపాడ్లు తీసుకెళ్ళిపోవడం, అది సాక్ష్యం. ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? వాట్ ఈస్ ది మోటివ్? 16వ తారీఖున అతను యాంటీ కన్వర్షన్ బిల్ మీద ఆయన వాదిస్తున్నాడు కాబట్టి అతను వాదించకుండా చేయాలన్నది మోటివ్ అయ్యి ఉండొచ్చు. సో దాట్ పోస్ట్ మార్టం రిపోర్టు 3 రోజుల్లో ఇవ్వాల్సింది 11వ తారీఖు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినా కానీ 12వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి పాత వీడియోలు ఏమీ మాకు సంబంధం లేదన్న వీడియోలు ఐజీఎస్పీ పెట్టి మళ్ళీ అయ్యే వీడియోలు పెట్టడం అనుమానానికి దారితీస్తాం. ఇవి సాక్ష్యాలు. అంతేగాని నేను వెనకాల నుంచి చూస్తుంటే సాక్ష్యం ఎలా అవుతుందండి? ఒక అలాగా ఛాన్స్ ఉంటుందేమో. మిమ్మల్ని కూడా వెళ్ళి చూడమన్నాను. ఇప్పటికీ అక్కడే ఉన్నాయో లేదో తెలియదు కానీ మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి చూడమన్నాను. సో దాట్ అది అలాగ రావడానికి ఆస్కారం ఉందేమో అని చూడమన్నాను. అంటే నేను చంద్రబాబుని తిట్టింది ఏకవచనంలో తిట్టాను. 100% అది నేను తప్పే కిందే భావిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంలో సంబోధించి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కానీ అట్లా మాట్లాడకూడదు. అలాగని చెప్పి చంద్రబాబు విధానాలని ఎప్పుడూ సమర్థించను. ఈరోజు కూడా సమర్థించను, ఈరోజు కూడా విమర్శిస్తాను. జగన్ ముఖ్యమంత్రి లేనప్పుడు తిట్టాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిట్టలేదు. ముఖ్యమంత్రి లేనప్పుడు కాబట్టి ఏకవచనంలో మాట్లాడుకున్నాం. ఇది వేరే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినన్నా సరే, ఏ ముఖ్యమంత్రిని అయినా సరే, పార్టీ ప్రెసిడెంట్లు అయినా సరే నేను కొంచెం మర్యాదగా మాట్లాడడం అలవాటు. అది కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురయ్యి కొంచెం కబుక్కని ఒక ఏకవచనంతో మాట్లాడడం అన్నది నాకే ఎవరు అడగలేదు దీని మీద క్వశ్చన్. నన్ను ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్, కానీ నాకే ఎంబరాసింగ్ అనిపించింది, మనసులో తెలుస్తుంది కాబట్టి చెప్పాను. కాబట్టి ఎవడో చెప్పినందుకు నేను చెప్పింది కాదు, ఇది మనస్ఫూర్తిగా చెప్పింది. సోషల్ మీడియాలో రకరకాల అంటే మతం ప్రాతిపదిక మీద ఒక వాతావరణం సృష్టించబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? అక్కడ కాల్చిన వాళ్ళు ముస్లింలు, రక్షించిన వాళ్ళు కూడా ముస్లింస్ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే కాల్చిన వాడు ఖచ్చితంగా ముస్లిం అన్న వర్డ్ పక్కన పెడితే వాడు పాకిస్తానీ ముస్లిం వేరు, ఇండియన్ ముస్లిం వేరు. ప్రతి దేశంలోనూ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు, భారతదేశంలో హిందువులు ఉన్నారు. అలాగే ప్రతి కంట్రీలో ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు అమెరికాలో ఉన్నారు. క్రిస్టియన్ కంట్రీ అందరూ క్రిస్టియన్సే ఉంటారు. ఆ క్రిస్టియన్ కంట్రీలో మనం గుళ్ళు కట్టుకుంటే వద్దంటారా? కొన్ని దేశాలు హిందువుల మీద దాడి చేస్తున్న దేశాలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ హిందువులు అనేటువంటి కల్లా మైనారిటీగా ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి. క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నాయి, హిందువుల మీద కూడా దాడి చేస్తున్నాయి పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి ఇండియన్ ముస్లిమ్స్ నేను హైదరాబాద్లో కానీ మొన్న సూరత్లో కానీ లేకపోతే ప్రతి చోట కూడా ముస్లిమ్స్ ఈ పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను ఖండిస్తూ ప్రతి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఊరేగింపులు జరిపారు, ర్యాలీలు జరిపారు. వీఆర్ సపోర్టింగ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో ఉన్నవాడికి ప్రతి వాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. నీలో కానీ నాలో కానీ ప్రతి ఒక్కళ్ళలోనూ మనవాడు చనిపోయారు రెండోడికల్లా ఎంత రక్తం మరిగిపోయింది. సో దాట్ అది ఆటోమేటిక్గా వచ్చిన దేశభక్తి. ఆ దేశభక్తిని ఇది ముస్లిమ్స్కి లేదు, క్రిస్టియన్స్కి లేదు, హిందువులకు లేదు, పలానా వాడికి అనడానికి లేదు. ప్రతి ఒక్కరికి, ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. ఎవడో కొంతమంది టెర్రరిస్టులు ట్రైన్ చేయబడి స్లీపర్ సెల్లో ఉన్న ఎదవలకి తప్పితే తక్కువ వాళ్ళందరికీ ఆ భక్తి ఉంటుంది. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుని మతం మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నట్టు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ను సపోర్ట్ చేయాలి. బీజేపీ ఒకళ్ళ వంకర చర్యలు చేసిన వంకరగా దీన్ని నడిపినా కానీ మనం యునైట్గా ఉండాలన్నది ప్రపంచానికి కనపడాలి. అందుగురించే కాంగ్రెస్ పార్టీ హోల్ హార్టెడ్ సపోర్టు ఇచ్చింది, అన్ని పార్టీలు కూడా ఇచ్చింది. దీంట్లో ఇంకొక వాదనకి తావులేదు, వాదనకి ఖచ్చితంగా. ఇంకా నేను గవర్నమెంట్ లేట్ చేస్తుంది. ఇప్పుడు సింధు జలాలను ఆపేశారు, గుడ్. సింధు జలాలు ఆపేడితే వాళ్ళకి ఇవాళ దాకా బుట్టో మాజీ మంత్రి భారతదేశం రక్తం ఏరులై పారిస్తామంటున్నాడు. ఒక మాజీ మంత్రి బెలియావర్ బుట్టో ఏదో పేరు ఉంది, నేను వచ్చి ముందు చూశాను. మన వాళ్ళు చర్యలు దౌత్యపరమైన చేయరు కానీ ఇంకా యాక్షన్కి దిగాలి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఒప్పందం అయింది, ఏకపక్షంగా మనం సింధు జలాలను ఆపి మన ఇష్టం, మన జలాల్ని వాళ్ళ దేశంలోకి వెళ్ళవట్లేదు. ఇప్పుడు దాకా మానవతా దృక్పథంతో మనం ప్రవహించాం, వాళ్ళకి ఆ మానవతా దృక్పథం లేదు. వాళ్ళకి ఆ మానవతా దృక్పథం లేకుండా మన టూరిస్టులని మన దేశంలోకి వచ్చి కాల్చి చంపేశారు. భర్త ఎదురుకుండా భార్య ఎదురుకుండా భర్తల్ని ఇష్టానుసారంగా కాల్చి చంపేశారు. చంపేసినప్పుడు మనకెందుకు ఉండాలి? ఆఫ్ చేయడమే, ఆఫ్ చేయడం, ఇమీడియట్గా అటాక్ కూడా వెళ్ళిపోవాలి. శుభ్రంగా పీఓకోని కూడా ఆక్రమించేసుకోవాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఇదే టైం ఆక్రమించేసుకోవాలి. సింధు జలాలను ఆపలేమని చెప్పి వాదన ఉంది. అంటే దాని మీద ప్రాజెక్టులు ఏం లేవు, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఏం గవర్నమెంట్ ఆలోచనలు ఎలాగున్నాయో మనకు తెలియదు కదా, మనం ఎక్స్పర్ట్స్ కాదు, మనం చూడలేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు, ఆపాలనుకుంటే డైవర్ట్ చేయొచ్చు. డ్యాములు ఎంతసేపు కడతారు? మొత్తం అందరిని అక్కడే పెట్టి డ్యాములు కట్టినా కట్టేయగలరు. అంటే వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు కొంత ప్రాబ్లం. పోస్ట్ మార్టం రిపోర్టు పబ్లిక్ డాక్యుమెంట్ కాదు కదా, ఒక హర్ష్ కుమార్ చేతికి ఎలా వచ్చింది? పోలీస్ రిపోర్ట్ అడగకుండా అంటే ఏదో మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు అక్కడ మార్కెట్. అంటే ఒక పని చేయాలంటే అలా కాదు, ఒక పని చేయాలంటే సామ పేద దాన దండోపాయాలు ఉపయోగించాలి. మనకు అది కావాలి, వాళ్ళు ఎవరంటున్నారు. అఫీషియల్గా కాగితం పెట్టాను, కలెక్టర్ గారితో మాట్లాడాను, మాకు ప్రొసీజర్లు ఉంటాయండి అన్నారు. మరి నాకు ప్రొసీజర్లు ఉంటాయి కదా, నా ప్రొసీజర్లు నేను సంపాదించాను. ఇల్లీగల్ అయితే కేసు పెట్టుకోమనండి, వాళ్ళు ఇవ్వకపోవడం కూడా ఇల్లీగలే. నేను అఫీషియల్గా పెట్టాను, నాకు ఇచ్చేవారు కదా. ఇప్పుడు 10 దాంట్లో తప్పులున్నా లేకపోతే అది కరెక్ట్ కాకపోయినా